జై జగన్, జై జగన్. రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు గౌరవనీయులు నాకు చాలా అత్యంత భక్తులు ఆత్మీయులు గొప్ప రామారావు గారికి, అలాగే గ్రంథాలయ చైర్మన్ ఎర్రగొండ పాలెం ముప్పు బిడ్డ యాదవ ముప్పు బిడ్డ గారికి, అట్లాగే గోరగాల ప్రాంతానికి ఎంపీగా బ్రహ్మాండమైనటువంటి మంచి మెసేజ్ ఇచ్చిన తమ్ముడు రమేష్ గారు, యాదవ సంఘం అధ్యక్షుడు వెంకటరాజన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తమ్ముళ్ళు సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, అనేక పదవుల్లో డైరెక్టర్ గా ఉన్నటువంటి గంగరాజన్ గారికి, అలాగే మన జేసీఎస్ కన్వీనర్లకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఒక 5 నిమిషాల్లో ముందుకు చేస్తాను. ఎక్కువ ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత ఇంక మాట్లాడడానికి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, యాదవులు అంటే నమ్మకానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. యాదవులు ఆ రోజు కురుక్షేత్రం వైపు ధర్మం వైపు నిలబడ్డారు. రాజకీయం అంటే చేసినటువంటి ఆ రోజు కృష్ణ భగవానుడు రాజకీయం అంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి. అలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఇంతమంది యాదవ సోదరులు కూడా ధర్మానికి మాత్రమే ప్రత్యేక. ఇవాళ ఈ ప్రపంచాన్ని కాపాడేటటువంటి ధర్మాన్ని రక్షిస్తుంది ఎవరైనా అంటే యాదవ సోదరులు. ఇవాళ మన జీవితాల్లో అతి ముఖ్యమైనటువంటి పశు సంపదని కాపాడుతుంది ఎవరైనా అంటే యాదవ సోదరులు. దాదాపుగా 100 మంది నాయకులు ఒకవైపు ఆ రోజు చేసే యుద్ధంలో కౌరవులు అత్యంత బలవంతులు, కౌరవులు అత్యంత సంపద కలిగినటువంటి వారు, కౌరవులు అత్యంత శైర్యం కలిగినటువంటి వారు. కానీ అంతమంది శైర్యాన్ని, అంతమంది బలాన్ని, అంతమంది బలగాన్ని ధర్మంతో గెలిచింది ఒక అది గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పెద్దలు బాలగోపాల్ గారు ఉన్నారంటే మాకు న్యాయం జరగలేదన్నా. ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే పదవులు చరిత్ర, 2 ఎమ్మెల్యే పదవులతో పాటు ఒక ఎంపీ పక్కనే. ఇది జగన్ నమ్ముకున్నటువంటి ప్రేమ. ఇంతమంది నాయకులు అందరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు అంటే ఎంత గౌరవం మన పార్టీలో దక్కిందో చూడండి. అయితే కొంత అన్యాయం జరిగినటువంటి మాట కూడా వాస్తవం. కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు దక్కాల్సినటువంటి కమ్యూనిటీ యాదవ కమ్యూనిటీ ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా రాబో కాలంలో ఒక యాదవ సామాజిక వర్గం నుంచి ఒకరికి అత్యంత మంచి గౌరవమైన పదవి దక్కేలాగా నేను చేస్తా, మీకు హామీ ఇస్తున్నా. యాదవ సామాజిక వర్గం దేశం మొత్తాన్ని ఏలుతుంది, దేశాన్ని ఏలుతుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో యాదవ సామాజిక వర్గం రాజకీయంగా ఎదుగుతుంది కూడా రాష్ట్రం. ఈరోజు ఇంత బంధువులు ఇంత మంది వచ్చారంటే మన పార్టీకి ఉన్నటువంటి మమకారం, ప్రేమ, నమ్మకం, ఆత్మవిశ్వాసం
విశ్వాసం. ఈ పార్టీ ఆ ధైర్యానికి నేను తోడవుతా. జగనన్న మాట ఇస్తే ఖచ్చితంగా యాదవ్ని ఎదిగడానికి, యాదవ్ని ధైర్యంగా పెరగడానికి, యాదవ్నికి అన్ని విధాలా అన్ని గౌరవాలు దక్కడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని నేను మాటిస్తున్నాను. యాదవ్ సమాజ ప్రజలు ఇంత పెద్ద ఎత్తులోకి హామీ నన్ను దీవించడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత యాదవ్కి ఏం చేశారు ఒక్కసారి మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయ మాటలు మాట్లాడితే సరిపోదు కదా, శాతం కూడా ఉండాలి. ఇవాళ కార్పొరేషన్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ నిన్న తెలుసా యాదవ్కి 14, మార్కెట్ యార్డ్ చైర్మన్ 21. యాదవ్ కార్పొరేషన్ బోర్డు గతంలో ఉందా? కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంతమందో తెలుసా? 1764 మంది. ఎంపీటీసీలు జడ్పీటీసీలు 1764 మంది. మేయర్లు 2. ఇంత గొప్ప అవకాశం ఏ పార్టీ అన్న గతంలో ఇచ్చిందా? తెలుగుదేశం అనేటటువంటి తప్పుడు పార్టీ, తెలుగుదేశం అనేటటువంటి తెలుగు దొంగల పార్టీ నిత్యం యాదవ్ను వంచింది, బీసీ కమ్యూనిటీని వంచింది. ఏ రోజు గౌరవించినా, ఏ రోజు రాజ్యసభ సీట్ ఇవ్వనా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించారు. ఇవాళ రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తి మన యాదవ్ సమాజం. నలుగురికి 20 స్థానాల్లో ఉన్నారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పార్టీని గౌరవిద్దాం, ఆదరిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ దేశానికి వెన్నెముక, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి మనందరం కూడా జగనన్నకి చేయబడదాం. ఎర్రగొండ పాలన గడ్డ అంటే ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఇంతసేపు ఓపిక ఉన్నటువంటి మీకు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాటమరాజుకు సంబంధించిన టెంపుల్ కి పోయే దారి గురించి అన్నగారు మాట్లాడారు. ఖచ్చితంగా నా మేనిఫెస్టోలో అది కూడా పెట్టుకుంటాను. దాంతో పాటుగా సంబంధంగా కాటమరాజుకు సంబంధించినటువంటి దేవాలయానికి మన వెళ్ళాలని మాట్లాడారు. ఖచ్చితంగా మనందరం కలిసి విజయవంతమైన యాత్రలో కాటమరాజు గారు అలాగే యాదవ్కి సంబంధించినటువంటి ఒక సంస్థను కూడా మనం మంచి ఏర్పాటు చేశాం. దాంతో పాటుగా యాదవ సామాజిక వర్గాన్ని గొర్రెలు కాచుకోవడానికి, గొర్రెల్ని మనం ఒక దగ్గరికి మనం తోడుకోవడానికి కొంత ప్లేసెస్ అన్ని దగ్గరగా అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడానికి వాటి కూడా ఆఫీసులో కూడా అవసరం చేస్తాం. యాదవ సామాజిక వర్గం అంటే మనందరం కలిసి కట్టుగా మనమందరం చేయించి కలిపి జగనన్నను గెలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేద్దాం. జై జగన్! జై జగన్!